సంతోషిస్తారు. సార్, ఏపీ ఐపీఎస్ గుడ్ బై సంకేతాలు. అసలు రాష్ట్ర పోలీస్ శాఖలో ఏం జరుగుతుంది? ఓకే, ఇప్పుడు సిద్ధార్థ్ కౌశల్ అనే ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఇదివరకు హెడ్ క్వార్టర్లో కూడా పనిచేశారు. ఆయన రిజైన్ చేశారు. ఈ నిన్నటి నుంచి ఇటు వైసీపీ వాళ్ళేమో పోలీస్ శాఖలో ఒత్తిడి వీటన్నిటి వల్ల తట్టుకోలేకుండా ఉంది, ఇది రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి, వాళ్ళు అడకత్తెరలాగా ఉన్నారు, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. నేను పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల, కుటుంబం యొక్క ప్రాధాన్యతలు, వాళ్ళ దీన్ని బట్టి అభిప్రాయాలను బట్టి నేను రాజీనామా చేస్తున్నాను, కానీ ఎలాంటి ఒత్తిళ్ళు వీటి వల్ల కాదు, నా పర్సనల్ ఛాయిస్ ఇది, అలాగే అందరికీ ధన్యవాదాలు, ఇటువంటివన్నీ కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఇందాక నేను చెప్పా కదా, వైసీపీ వాళ్ళ ఒత్తిడి వల్ల అది చేశారు అని వీళ్ళు ఆరోపిస్తుంటే డీజీపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల ఈయన ప్రకటన చేశాడు. అంటే అది విక్టిమ్ ఫ్యామిలీ మీద ఒత్తిడి, ఇది ఐపీఎస్ వెళ్ళిపోతున్న ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒత్తిడి. ఈ ఒత్తిడి మన మీద ఎక్కువైపోతారు, వాళ్ళ మీద వాళ్ళ ఒత్తిడా వీళ్ళ ఒత్తిడా తెలియనటువంటి ఒక పరిస్థితి. ఒకటైతే వాస్తవం, ఈ రకరకాల కేసులు, తీర్పులు, బుక్కులు, వాళ్ళ బుక్కులు, వీళ్ళ బుక్కులు, ఇండివిజువల్ బుక్కులు, లోకల్ బుక్కులు, వీటి మధ్యలో మటుకు కొంచెం ఇబ్బంది పడుతున్న మాట నిజమే. 1-2 సార్లు చెప్తున్నారు. కానీ ఈయన వ్యక్తిగతంగా నేను అలా వెళ్ళటం లేదని చెప్తున్నప్పుడు ఇంకొకటి కూడా ఉంది. ఆయన ప్రకటన ఫార్మల్, హానరబుల్, రెస్పెక్ట్ఫుల్ ప్రకటన లాగా ఉంది. అంతకు మించి ఇటో అటో మొగ్గాలని అనుకోకుండా చాలా అడ్మినిస్ట్రేటివ్ లైన్స్లో ఆయన ఇచ్చినట్టున్నారు. వీళ్ళ ఆరోపణ ఏంటి? నిజంగా మరి దాన్ని మళ్ళీ ఇప్పుడు పోలీస్ శాఖ కానీ ఎవరన్నా కానీ కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఏమని అంటే, మీరు ఇలా రాసిస్తేనే మిమ్మల్ని రిలీవ్ చేస్తాము అని ఒత్తిడి పెట్టారు, అందుకని రాసిచ్చారని. మరి దీని భావమేమి తిరుమల వేసా అని ఇది ఒక ఎండ్లెస్ స్టోరీ లాగా ఉంది. బట్ అన్కంఫర్టబుల్, అన్ఈజ్ అయితే ఉంది అనేది మనకు